శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు అందరూ? ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. ఇవాళ నేను వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా! అందుకని అమ్మవారికి ఒక జాకెట్ పీస్‌తో మనం ఎలా చీరలాగా కట్టుకొని అలంకరించుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. నేను చీర ఎలా కట్టుకోవాలనేది కూడా ఇంతకుముందు వీడియోలో పెట్టాను. అలాగే మళ్ళీ ఇంకో వీడియో కూడా పెడతాను చీర. ముందుగా మనం సింపుల్‌గా అనుకునేవాళ్ళు ఇలా ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని దాన్ని ఇలా కుచ్చిళ్ళు పెట్టుకొని చూసారు కదా! మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ వాటికి ముందు అమ్మవారిని సెట్ చేసేసుకోవాలి. తర్వాత ఇలా మనం కుచ్చిళ్ళు పెట్టుకొని, క్లిప్స్ పెట్టుకొని చక్కగా కుచ్చిళ్ళని అడ్జస్ట్ చేసుకోవాలి. కావాలంటే మనం ఇక్కడ ఐరన్ కూడా చేసుకోవచ్చు. అప్పుడు బాగా కూర్చుంటాయి కుచ్చిళ్ళు మనకి. చూసారు కదా! కుచ్చిళ్ళు పెట్టడం అయితే అయిపోయింది. ఇలా చీరలాగా వస్తుందనమాట మనం పెట్టుకుంటే. ఇప్పుడు నేను ముందుగానే అమ్మవారిని ఒక బిందెకి అలాగే రాగి చెంబు పెట్టేసి అమ్మవారి ముఖం పెట్టి అలా కట్టేసుకున్నాను. కట్టేసుకొని ఇప్పుడు ఒక కర్ర పెట్టుకొని దానికి మనం ఇలా చీరని కానీ, బ్లౌజ్ పీస్‌ని కానీ చీర కూడా మనం ఇలానే వేసుకోవచ్చు. అది కొంచెం టెక్నిక్ వేరుంటది. అది వేరే వీడియోలో చెప్తాను. చూసారు కదా! ఇలా పైనుంచి వేసుకొని మనకి మధ్యలో ఏదైతే కూర్చుంటుందో దానికి ఒక సేఫ్టీ పిన్ పెట్టేసుకొని, ఇలా మనం కుర్చీలని అడ్జస్ట్ చేసేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం వడ్డానం కింద ఒక లేస్ కానీ, ఏదన్నా ఒక దారం కానీ, ఇలా ఏదన్నా నగ గాని వేసుకుంటే, అక్కడ మనకి మంచిగా చీరలాగా వచ్చేస్తుంది. ఒక మంచి చీరలాగా వచ్చేస్తుంది. చూసారు కదా! అంతేనండి సింపుల్‌గా సైడ్‌కి మనం ఆ కల కనిపించకుండా బ్యాంగిల్స్, ఇంకేదన్నా పూలు పైనుంచి పూలు అలాంటివన్నీ పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది. సింపుల్‌గా అయిపోతుంది. జస్ట్ 5 మినిట్స్‌లో అయిపోతుందండి ఇదైతే. సో, ఈ వీడియో మీకెలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే నేను కొంచెం బ్యాక్‌గ్రౌండ్ డెకరేషన్ అదంతా చేశాను. ఆహ్, బాగా కనపడుతుంది మీకు కూడా అని. చూసారు కదా! సింపుల్‌గా చేసుకోవచ్చు. వెనకాల ఒక చీర వేసేసి దానికి బంతి పూలు అటాచ్ చేసేసాను. మనకి ఎంతో మంచి లుక్ వస్తుందనమాట. అంతేనండి ఈ వీడియో. శ్రీమాత్రే నమః.